ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. సాధారణంగా మన ముఖానికి అందాన్ని ఇచ్చేది నవ్వు. మరి మన నవ్వు అనేది అందంగా ఉండాలంటే మన దంతాలు అనేవి తెల్లగా ఉండాలి, అందంగా ఉండాలి. ఈరోజు మన వీడియో టాపిక్ అయితే ఇదేనండి. మనం నవ్వినప్పుడు మన దంతాలు అనేవి పసుపు రంగులో ఉన్న తర్వాత పుచ్చు పట్టినట్టున్న చూడడానికి అస్సలు బాగోదు కదా. మనకి కాన్ఫిడెంట్ కూడా అనిపించదు. నవ్వినప్పుడు మనం కాన్ఫిడెంట్గా నవ్వాలంటే మన దంతాలు అనేవి తెల్లగా ఉండాలి. చాలామంది పెట్టే కామెంట్స్ ఏంటంటే మా దంతాలు అనేవి పుచ్చు పట్టినట్టున్నాయక్క, పసుపు రంగులో ఉన్నాయి, తర్వాత మాట్లాడినప్పుడు స్మెల్ వస్తుంది, అంటే నోటి దుర్వాసన, ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఎప్పుడూ రిపీటెడ్గా వచ్చే కామెంట్స్ అనమాట. వీటికి ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీ చెప్తాను. మీ దంతాలు ఎలా ఉన్నా సరే ఈ రెమెడీ యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మిలమిల మెరుస్తాయన్నమాట. నా దంతాలు మీరు చూడవచ్చు ఎంత తెల్లగా ఉంటాయో. ఎందుకంటే నేను చాలా సింపుల్ రెమెడీని చెప్తాను, అది యూస్ చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనమాట, సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఓరల్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది సాల్ట్ అనేది. అంతేకాదు యాంటీసెప్టిక్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. చిగుళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మనకి ఉప్పు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మందికి దంతాలు అనేవి వదులుగా ఉంటాయి కదా, దంతాలు వదులు కాకుండా ఉండడానికి కూడా మనకి ఉప్పు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ అనమాట, పసుపు అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం పసుపు అనేది యూస్ చేసాం కదా, మన దంతాలు అనేవి ఆరోగ్యంగా బలంగా ఉండడానికి పసుపు సూపర్గా వర్క్ అవుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇంప్లిమెంటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేవి ఓరల్ ప్రాబ్లమ్స్ నుండి మనకి రిలీఫ్ అయితే ఇస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. మస్టర్డ్ ఆయిల్ అనేది చిగుళ్లను, దంతాలను బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది. దంతాలపై ప్లేక్ని కూడా తొలగిస్తుంది, అలాగే డెంటల్ బ్యాక్టీరియాని కూడా తొలగిస్తుంది అనమాట. పంటి నొప్పి కూడా ఉండదు, అలాగే మనకి నోటి నుండి వచ్చే దుర్వాసన ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే న్యాచురల్ టీత్ వైట్నర్గా పనిచేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్. మీరు ఏ పేస్ట్ అయితే యూస్ చేస్తున్నారో ఆ పేస్ట్ యూస్ చేయండి, నో ప్రాబ్లం. నేను యూస్ చేసిన పేస్ట్ యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బ్రష్ చేసేయడమే. ఓకే, ఇక్కడ నేనైతే చేస్తున్నానండి. దీన్ని మనం వీక్లీ 2 టైమ్స్ అయినా చేస్తే ఖచ్చితంగా మన పళ్ళు అనేవి తెల్లగా ఉంటాయి. అలాగే మన దంతాలపైన గార పట్టడం కానీ, దంతాలు అనేవి పుచ్చు పట్టడం, ఇలాంటి సమస్యలు ఉండవు. నోటి నుండి వచ్చే దుర్వాసనను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు డైలీ 2 టైమ్స్ అనేది బ్రష్ చేయండి ఖచ్చితంగా. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ దంతాలు అయితే నిజంగా చాలా మిలమిల మెరుస్తాయండి. ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. నేను ఇంగ్రీడియంట్స్ గురించి కూడా చెప్పాను కాబట్టి మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను బ్రష్ అయితే 1-2 మినిట్స్ అనేది చేసేసాను. ఇక్కడ చూడొచ్చు. ఓకే, నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను, చూసేయండి. క్లీన్ చేసుకున్న తర్వాత నా దంతాలు అయితే ఇలా ఉన్నాయండి, మిలమిల మెరిసిపోతున్నాయి కదా. వీక్లీ 2 టైమ్స్ అయినా ఈ రెమెడీ ట్రై చేయండి. మీకు దంతాలు అనేవి ఎంత పసుపు రంగులో ఉన్నా సరే తప్పకుండా తెల్లగా మారుతాయి. అలాగే మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. వీక్లీ 2 టైమ్స్ అనేది ట్రై చేయండి. మీ దంతాలు తెల్లగా మరియు ఆరోగ్యంగా బలంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు సెకండ్ రెమెడీలో నేను చూపించే మెయిన్ ఇంగ్రీడియంట్ కోడిగుడ్డు పెంకులు. ఏంటి పడేసే కోడిగుడ్డు పెంకులతో రెమెడీ అనుకుంటున్నారా? వీటితో కూడా యూజ్ ఉంటుందండి. సూపర్ రెమెడీ అనమాట, చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ. ఇప్పుడు నేను కోడిగుడ్డు పెంకులు తీసుకున్నాను కదా, కోడిగుడ్డు పెంకుల్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను మెత్తటి పౌడర్ చేశాను. ఇప్పుడు మనం ఈ పౌడర్ని బౌల్లోకి జల్లించుకోవాలి. ఇక్కడ నేను స్ట్రెయినర్తో జల్లిస్తున్నాను. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఈ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కావాలి అనుకున్నప్పుడు యూస్ చేయొచ్చు అనమాట. నేనైతే రెమెడీ కోసం కొంచెంగానే ప్రిపేర్ చేశాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లేదనుకుంటే మీరు కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం అండి, ఆలివ్ ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మస్టర్డ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ హనీ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హనీ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెమెడీ వర్క్ అవుతుందా లేదా అని చాలామంది అనుకుంటారండి. చాలా చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం యూస్ చేసినప్పటికీ రిజల్ట్ చూసే రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్సే. ఓకే, మన ఇంట్లో అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఓకే, హనీ యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది కలర్ అయితే. ఇప్పుడు ఇందులో మీరు యూస్ చేసే పేస్ట్ ఏదైతే ఉంటుందో అది 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఓకే, చాలా చాలా సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెమెడీని స్టోర్ చేయొచ్చు అని చాలామంది అడుగుతారండి. 1 or 2 days అయితే మనం స్టోర్ చేయగలం, బట్ ఎప్పటికప్పుడు అనేది మనం ప్రిపేర్ చేసుకొని యూస్ చేసుకుంటే బాగుంటుంది. అంత దొరకని ఇంగ్రీడియంట్స్ కాదు కాబట్టి బ్రష్ చేయాలనుకున్నప్పుడు మిక్స్ చేసుకొని యూస్ చేస్తే సరిపోతుంది. వీక్లీ 2 times అనేది యూస్ చేయండి. మీ దంతాలు అనేవి మిలమిలా మెరుస్తాయి. ఇక్కడ నేను బ్రష్ చేస్తున్నాను. ఓకే, మనకి దంతాలు అనేవి పసుపు రంగులో ఉండకుండా ఉండడానికి కొన్ని ఫ్రూట్స్ కూడా హెల్ప్ అవుతాయండి. ఒక చిన్న టిప్ అనమాట, దంతాలు పసుపు రంగులో ఉన్నాయి అనుకున్న వాళ్ళు తెల్లగా రావడానికి యాపిల్ని కొరికి దంతాలతో బాగా నమిలి తినడం వల్ల, యాపిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మనకి పసుపు రంగు దంతాలు అనేవి తొలగిపోతాయి. మన దంతాలు అనేవి న్యాచురల్గా తెల్లగా ఉంటాయన్నమాట. తర్వాత మనం పచ్చి కూరగాయలు అనేది తింటూ ఉంటాం కదా, కీర దోస వంటి పచ్చి కూరగాయలు తినడం వల్ల మన దంతాల మీద ఉన్న పసుపు రంగు అయితే తొలగిపోతుంది. దంతాలతో కొరికి తినడం వల్ల దంతాల మీద ఉన్న ఎల్లో మరకలు అనేవి తొలగిపోతాయి. తర్వాత మనకి ఆరెంజ్ అనేది దొరుకుతుంది. ఆరెంజ్లో సిట్రిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీ దంతాల మీద ఏర్పడ్డ మరకను తొలగించుకోవడానికి ఆరెంజ్ కూడా సూపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడే నేను బ్రష్ చేయడం అయితే అయిపోయింది, క్లీన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు నా పళ్ళు అయితే మిలమిలా మెరుస్తున్నాయి. సో ఈ 2 రెమెడీస్లో కూడా మీరు ఏది ట్రై చేయాలనుకుంటే అది ట్రై చేయండి. వీక్లీ 2 times అనేది ట్రై చేయండి. ఇక మీకు దంతాలు అనేవి పుచ్చు పట్టవు, అలాగే మీ దంతాలు అనేవి ఎల్లో కలర్లో ఉండవు. మీ దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, మిలమిలా మెరుస్తాయి. మీ నోటి నుండి వచ్చే దుర్వాసన కానీ, తర్వాత రక్తస్రావం కానీ అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈసారి మీరు నవ్వేటప్పుడు కాన్ఫిడెంట్గా నవ్వచ్చు అనమాట. మీ దంతాలు అనేవి అంత సూపర్గా ఉంటాయి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. చాలామంది దంతాలు అనేవి తెల్లగా అవ్వట్లేదని చెప్పేసి టూత్ పేస్ట్ల మీద టూత్ పేస్ట్లు అయితే చేంజ్ చేస్తూ ఉంటారు. అలా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టూత్ పేస్ట్తో పాటు ఈ రెమెడీ కూడా యూస్ చేయండి. మీకు దంతాలు అయితే తెల్లగా మెరిసిపోతాయి అన్నమాట. మీకు పుచ్చు పట్టడం కానీ, తర్వాత మీకు ఎల్లో టీత్స్ అనేవి అస్సలు ఉండవు. మీ దంతాలు అయితే మిలమిలా మెరుస్తాయి. తర్వాత నోటి నుండి దుర్వాసన వస్తుంది అని చెప్పే వాళ్ళకైతే ఒక రెమెడీ చెప్తానండి. మనకి తులసాకులు అనేవి దొరుకుతాయి కదా, తులసాకుల్ని మనం ఎండపెట్టేసుకొని తర్వాత పౌడర్ చేసి ఆ పౌడర్తో మనం బ్రష్ చేస్తే నోటి నుండి దుర్వాసన తగ్గుతుంది. అలాగే పళ్ళు అనేవి మిలమిలా మెరుస్తాయి అనమాట. అంటే మన దంతాలు తెల్లగా మెరుస్తాయి. లవంగాలు ఉంటాయి కదా, లవంగాల పౌడర్తో కూడా మనం బ్రష్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవే కాక మనకి మార్కెట్లో మౌత్ వాష్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మీకు నచ్చిన మౌత్ వాష్ ఏదైనా యూస్ చేయొచ్చు. మౌత్ వాష్ యూస్ చేసినప్పుడు మనకి నోటి దుర్వాసన అనేది ఉండదు. 24 hours అనేది ఫ్రెష్గా ఉంటుంది. లేదంటే మనం ఆయిల్ పుల్లింగ్ కూడా చేయొచ్చు. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటో ఇదివరకు నేను చెప్పానండి, తెలియని వాళ్ళ కోసం ఇంకొకసారి చెప్తున్నాను. మన నోట్లో కోకోనట్ ఆయిల్ అనేది వేసుకొని 20 minutes ఉంచుకొని తర్వాత పుక్కలించడమే. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి దంతాలు అనేవి తెల్లగా ఉంటాయి. తర్వాత దంతాల నుండి కొంతమందికి రక్తస్రావం వస్తుంది కదా, చిగుళ్ళు అనేవి వాయటం, ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. నోట్లో నుండి స్మెల్ ఏదైతే అంటున్నారో దుర్వాసన, అది కూడా కంట్రోల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా ఆయిల్ పుల్లింగ్ అన్న ట్రై చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఈ రెమెడీ కూడా ట్రై చేయండి, మీకు దంతాలు అయితే మిలమిలా మెరిసిపోతాయి అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.